రూతు గ్రంథంలో 3వ అధ్యాయంలో రూతు బోయజు దగ్గరికి వెళ్ళి, నీ దాసురాలైన నా మీద నీ కొంగు కప్పుమునగా అని బోయజు యొక్క తోడును కోరుకుంది రూతు అన్ని విషయాల్లో నష్టపోయిన పరిస్థితి మనకు తెలుసు. ఆమె జీవితంలో ఒక ఒంటరితనము, ఆమె జీవితంలో ఒక భయంకరమైన వేదన, ప్రతికూల వాతావరణాలు ఉన్నాయి. తోడు లేని నీడలేని పరిస్థితులు ఆమె ఉన్నప్పుడు ఆమె బెత్లెహేముకు రావడం, బోయజు పొలంలోనికి వెళ్ళడం, ఆ బోయజు దగ్గర ఆమె విన్నవించుకున్న విధానాన్ని మనం చూస్తున్నప్పుడు బోయజు ఒక వాగ్దానం ఇచ్చాడు. ఏంటో తెలుసా? నువ్వు భయపడొద్దు, నీవు చెప్పినదంతా నీకు చేస్తాను అని వాగ్దానం చేశాడు. బోయజు మన ప్రభువుని యేసుక్రీస్తు వారికి ఈ సందర్భంలో సాదృశ్యంగా కనబడుతున్నాడు. నేను నీ సహవాసాన్ని కోరుకుంటున్నాను, నీతో ఉండాలని ఆశిస్తున్నాను, నీ తోడు నాకు కావాలి, నీ నీడ నాకు అవసరం, నువ్వు లేకపోతే నేను ఉండలేను అని నువ్వు ప్రభుతో చెప్పగలిగితే, ఆ నిర్ణయం కనుక నువ్వు తీసుకోగలిగితే, దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానం ఏంటో తెలుసా? నీవు చెప్పిందంతా నేను చేస్తాను. ఐ విల్ నెవర్ డిసప్పాయింట్ యూ. భయపడొద్దు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఒక సూటి ప్రశ్న అడుగుతున్నాను ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడు. ఉదయకాలశంలో నువ్వు ఎవరి సహవాసాన్ని కోరుకుంటున్నావు? ఎవరితో ఉండాలని ఆశపడుతున్నావు? ఎవరి తోడు కోసం వెంపర్లాడుతున్నావు? నీ జీవితాన్ని అన్ని విషయాల్లో పతనం చేస్తున్న వారి దగ్గర పరిగెడుతున్నావా? నీ జీవితాన్ని అన్ని విషయాల్లో పాడు చేస్తున్న వారి దగ్గరికే మరలా వెళ్తున్నావా? ఎన్నోసార్లు బహుశా లోక స్నేహాన్ని ప్రేమించి నష్టపోయావు, నీ ఆరోగ్యం పాడు చేసుకున్నావు, మానసికంగా కృంగిపోయావు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయావు, స్పిరిచువల్గా నీ జీవితాన్ని పాడు చేసుకున్నావు. మరలా అదే పాప జీవితానికి వెనక్కి తిరుగుతున్నావా? మరలా లోక స్నేహం కోసం పరుగులు పెడుతున్నావా? ప్రభువు మాట్లాడుతున్నాడు, ఆయనతో మనం సహవాసం చేయగలిగితే మనకు సమాధానం ఉంది, అలాగున మేలుందని లేఖనాలు ధృవీకరిస్తున్నప్పుడు క్రీస్తు ప్రభుతో సహవాసం. దేవుడు నీ నుండి నా నుండి ఆశిస్తుంది అంటూ ఏదైనా ఉంది అంటే మనతో సహవాసమే.